హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పకోడా అండ్ స్వీట్ కార్న్ వడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. వచ్చేయండి, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసేసి దీంతో మనం పకోడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో ఆనియన్స్ తీసుకుందాం, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం, అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ కూడా దీంట్లో వేసుకుందాం. ఇలా స్మాష్ చేసిన దాంట్లో కొంచెం కచ్చా పచ్చగా మిక్సీలో వేసిన స్వీట్ కార్న్ని దీనిలో వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. వీటిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కలుపుకోవాలి. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కలుపుకుందాం. అలాగే దీనిలో కొంచెం వామును వేసుకుందాం. ఒక పెద్ద బౌల్లో వేసుకొని మిక్సింగ్ సరిపడేటట్టు సరిపడా సాల్ట్, సరిపడా కారం, పసుపు అన్నీ వేసి దీన్ని మిక్స్ చేద్దాం. అలాగే మన దగ్గర చాట్ మసాలా పొడి ఉంటే కొంచెంగా చాట్ మసాలా వేసుకుందాం. ఒకవేళ చాట్ మసాలా లేకపోయినట్లయితే చిన్నగా ఆనియన్తో మనం దీన్ని కోట్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని ఇలా స్మాష్ చేయాలి. యాక్చువల్గా దీనిలో ఉండే వాటరే మనకు సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా వాటర్ పడుతుందంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇలా గట్టిగా కలిపేసి పకోడీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని తర్వాత గట్టి పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఈ మిక్సర్ని అంతా స్మాష్ చేసి దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని పకోడీలకి మనం ఏ విధంగా వేస్తామో అదేవిధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని మనం చిన్న చిన్న పకోడీలా వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకుంటే మనకు లోపల నుంచి పకోడీలు క్రంచీగా వేగుతాయి అన్నమాట. చూసారా పకోడీ ఎంత చక్కగా వేగుతా ఉందో. ఇలా కొంచెం సేపట్లోనే మంచిగా కుక్ అవుతుంది. యాక్చువల్గా కొంతమందికి ఉల్లిపాయలు చిన్నగా ఉంటే ఇష్టం, కాకపోతే నాకు ఎక్కువగా తగులుతూ ఉంటే ఇష్టం, పండుగ బాగా అనిపిస్తుంది అని చెప్పి నేను పెద్ద పెద్దగా వేసుకున్నాను. కావాలంటే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవచ్చు. చూడండి వడలు కూడా ఎంతో చక్కగా వేగుతున్నాయి. ఇది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి. మనకి ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ ఉండేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే ఇది ఎంతో మంచి స్నాక్గా యూజ్ అవుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేరే వైపు టర్న్ చేసుకుందాం. అన్నీ వేరే వైపు టర్న్ చేసుకొని
వేసుకొని వేయించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఒక్కో వడని మనం తీసేసుకుందాం. ఒక్కొక్కటిగా అన్నీ తీసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ హెల్దీ అండ్ స్వీట్ కార్న్ పకోడా అండ్ వడ ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవాలో చూసాం కాబట్టి మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.